అత్యాధునిక సాయుధ అలాగే ఆయుధ సంపత్తి కలిగిన ఇజ్రాయెల్ ప్రధానంగా దాని బలమంతా కూడా ఐరన్ డోమ్ అని చెప్తారు. బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ప్రధానంగా ఈ అరబ్ దేశాల నుంచి అంటే ఇరాన్ అలాగే మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి మిసైల్ దాడులను ఈ ఐరన్ డోమే అడ్డుకుంది. కానీ ఇప్పుడు తాజాగా ఇరాన్ చేస్తున్నటువంటి దాడులతో ఐరన్ డోమ్ కూడా ఏ రకంగా పనిచేయని పరిస్థితి కనబడుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యు ఆర్ వాచింగ్ బిగ్ టీవీ. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ దాటడంలో ఇరాన్ సక్సెస్ అయింది. సరికొత్త ఎత్తుగడతో ఇజ్రాయెల్ గడ్డపై ఇరాన్ అటాక్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఒకేసారి 200 మిసైళ్లను ఇరాన్ ప్రయోగించిన పరిస్థితి. వాటిని అడ్డుకోవడంలో ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ బిజీగా ఉంది. అదే టైంలో సడన్గా హైపర్సోనిక్ మిసైల్స్ని ఇరాన్ వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే ప్లాన్తో ఇజ్రాయెల్ గడ్డపై ఇరాన్ విధ్వంసం సృష్టించింది. ఇరాన్ స్కెచ్ను గ్రహించిన ఇజ్రాయెల్ వెనువెంటనే అప్రమత్తమైన పరిస్థితి. అదిరిపోయే ప్లాన్తో ఇరాన్ ఈ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. అయితే ఇరాన్ ఆకాశ మార్గాన్ని పూర్తిగా ఇజ్రాయెల్ కంట్రోల్లోకి తీసుకుంది. ఇరాన్ గగనతలంపై పూర్తి పట్టు సాధించింది ఇజ్రాయెల్. ఇరాన్పై ఎగురుతున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి దృశ్యాలు అవి. మళ్ళీ పట్టు సాధించేందుకు ఇటు ఇరాన్ ప్రయత్నిస్తుంది. తాజాగా మరోసారి మిసైల్ అటాక్స్ మొదలుపెట్టింది ఇరాన్. తాజాగా ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ ఈ దాడులు ఎంత సమర్థవంతంగా తిప్పికొట్టగలిగిందో ఒకసారి మనం ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి. కానీ ఇక్కడ చాలా వరకు కూడా ఇరాన్ చేసినటువంటి మిసైల్ అటాక్స్ని పూర్తిగా ఇజ్రాయెల్ నిలువరించలేకపోయింది. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలపై భీకర దాడులు చేసినప్పుడు ఐరన్ డోమ్ వ్యవస్థ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రధానంగా టెల్ అవీవ్, హైఫా, జెరూసలేం వంటి నగరాలపై ఇరాన్ చేసిన దాడులతో ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు స్థానిక ప్రజలు. కొన్ని క్షిపణులను మాత్రమే అడ్డుకోగలిగింది, కొన్నిటిని మాత్రం అడ్డుకోలేని పరిస్థితి. భారీగా ఇరాన్ చేసిన బాంబింగ్తో ఒక్కసారిగా ఊహించని హఠాత్ పరిణామంతో ఇజ్రాయెల్ కూడా వాటిని నిలువరించలేని పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్న ఆ దృశ్యాలు, డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం. యుద్ధానికి సంబంధించిన దృశ్యాలవి. ఒకసారిగా ఇరాన్ వైపు నుంచి వచ్చినటువంటి మిసైల్తో భారీ ఆ దృశ్యం చూడండి ఒకసారి మళ్ళీ రిపీటెడ్గా. అది హైపర్సోనిక్ మిసైల్. ఇది హైపర్సోనిక్ మిసైల్గా చెప్తున్నారు. అది శత్రువు కంట కనబడకుండా కను రెప్పపాట్లో హైపర్సానిక్ అంటే మీకు బహుశా దాని అర్థం చెప్పే ప్రయత్నం చేస్తాను. సూపర్ సానిక్ కంటే హైపర్సానిక్ మరింత వేగమైంది. అంటే ధ్వని వేగం కంటే 10 రెట్లు, ధ్వని వేగం కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించేది హైపర్సోనిక్ మిసైల్. బహుశా మన భారత అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్ 6, లేటెస్ట్గా బ్రహ్మోస్ 5, 6 ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా హైపర్సోనిక్తో వెళ్తాయి. అలాంటి తరహా క్షిపణులే ఇవి. ప్రస్తుతం వీటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా నిలువరించలేని పరిస్థితి వచ్చిందంటే ఒకసారి ఎంతటి భారీ స్కెచ్తో ఇరాన్ దాడులు చేస్తున్న మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఛేదించాయి. 90% పైగా ఇరాన్ క్షిపణులను ఐరన్ డోమ్ అడ్డుకోగలిగింది. కానీ కొన్ని మాత్రం టెల్ అవీవ్ను తాకినాయి. ఇరాన్ దాడిలో ఇప్పటి వరకు 23 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించినట్టుగా చెప్తున్నారు. 10ల సంఖ్యలో గాయపడ్డ పరిస్థితి. టెల్ అవీవ్లోని కొన్ని ప్రాంతాలను ఇరాన్ టార్గెట్ చేసుకొని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ భారీ పరీక్షనే ఎదుర్కొందని చెప్పాలి. ఎందుకంటే ఇరాన్ వైపు నుంచి వచ్చిన చాలా క్షిపణులను విజయవంతంగా నిరోధించారు. అయితే కొన్ని మాత్రం తమ రక్షణ వ్యవస్థను ఛేదించి టెల్ అవీవ్లోని కొన్ని భవనాలపై పడ్డాయి అని చెప్పేసి ఇజ్రాయెల్ మిలిటరీ చెప్తోంది. ఇది ఇజ్రాయెల్కు పరిమిత నష్టాన్ని అయితే కలిగించింది. కానీ అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఐరన్ డోమ్ వ్యవస్థ స్వల్ప శ్రేణి రాకెట్లను కూల్చడంలో ప్రత్యేకత కలిగి ఉంది. గత దశాబ్దం ప్రారంభంలో యాక్టివేట్ చేసినప్పటి నుంచి ఇది వేలాది రాకెట్లను అడ్డుకుంది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ 90% సక్సెస్ రేట్ ఉంది. కానీ ఆ 10% ఈ డ్యామేజింగ్ చేసింది. వాస్తవానికి చాలా భయంకరమైన దాడులు అవి. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్పై భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా ఖొమేనీ నివాసంలో సమీపంలో కూడా ఈ బాంబులు పడ్డాయి. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో దాదాపు ఫ్రైడే జరిపిన దాడిలో 78 మంది మరణించారు, 320 మంది పైగా గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ దాడులు సైనిక జనరల్లు అలాగే సైంటిస్టులు లక్ష్యంగా చేసుకున్నాయి. మృతుల్లో అత్యధికులు సివిలియన్స్ కూడా ఉన్నారంటూ అంబాసిడర్ చెప్తున్నారు. సో ఆ రకంగా అంటే మొత్తం మీద ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొంతవరకు అడ్డుకోగలిగింది, అంటే మేజర్ పార్ట్ అడ్డుకోగలిగింది. బట్ ఆ మిగతా 10% అడ్డుకోలేకపోయింది, నిర్వహించలేకపోయింది. కానీ ఆ 10% భారీ నష్టాన్ని అక్కడ కలిగించిందని మనకు చెప్పాలి. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతాయి. టెల్ అవీవ్తో పాటు హైఫా నగరంపై, జెరూసలేంపై చేసిన దాడులకు సంబంధించిన దృశ్యాలు అవి. انفجارات متواصلة عبد الرحمن وهي ఇక ఇరాన్ ఈసారి సరికొత్త అస్త్రాన్ని ఇజ్రాయెల్ పైకి వదిలింది. ఖాజా హసీమ్ గైడెడ్ బాలిస్టిక్ క్షిపణిగా చెప్తున్నారు. ఇది అత్యంత వేగంతో కూడుకున్నటువంటి బాలిస్టిక్ క్షిపణి. ఇది మెరుపు వేగంతో ఇజ్రాయెల్పై పడింది. ఈ బాలిస్టిక్ క్షిపణి గైడెడ్ క్షిపణిగా చెప్తున్నారు. దీని రేంజ్ 1200 కిలోమీటర్లుగా చెప్తున్నారు. అంతటి భారీ క్షిపణిని వదిలిన తర్వాత ఒకసారిగా ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఏం చేయలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో పూర్తికి 100% ఆ దాడులను నిరోధించలేం, ఎందుకంటే ఖచ్చితంగా ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది. మనం కూడా ఇక్కడ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి దాడుల నేపథ్యంలో ఒకసారిగా పంజాబ్లో ఒక మిసైల్ పడ్డప్పుడు ఒక కుటుంబంపై పడ్డప్పుడు సరిగ్గా ఆ ప్రాంతంలో ఆ ఇల్లు మొత్తం విధ్వంసమైంది, అలాగే కొంతమంది గాయపడ్డారు. ఇలా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కంప్లీట్గా టార్గెట్ని చేజ్ చేయలేకపోవచ్చు, కొన్ని మిస్ఫైర్ అవ్వచ్చు, కొన్ని దారి తప్పి టార్గెట్పై పడవచ్చు. సో అలాంటివే ఇక్కడ జరిగింది. 90% ఇజ్రాయెల్ అడ్డుకున్నప్పటికీ 10% ఇక్కడ ఛాన్స్ లేకుండా పోయింది. ఆ 10% భారీ విధ్వంసానికి కారణమైందంటే ఇంకా ఎంతటి భారీ దాడిలో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మిగతా 90% అడ్డుకోగలిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత ప్రమాదం తప్పిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ అత్యాధునిక క్షిపణిని ప్రయోగించామని చెప్తుంది. హాజ్ ఖసీమ్ గైడెడ్ బాలిస్టిక్ క్షిపణిగా చెప్తున్నారు దీన్ని. ఈ మిసైల్ ఏదైతే ఈ అమెరికా థాడ్ అలాగే పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా ఛేదించుకొని వెళ్ళగలదంటూ ఇరాన్ చెప్తోంది. దాంతోపాటు ప్రస్తుతం ఇజ్రాయెల్ వీటిని కూడా వినియోగిస్తుంది. ఈ సరికొత్త క్షిపణి రేంజ్ 1200 కిలోమీటర్లుగా ఇరాన్ చెప్తుంది. దీన్ని వార్ హెడ్ తన గమనాన్ని మార్చుకోగలదని, అందుకే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదిస్తుందంటూ చెప్తున్నారు. దీనికి ఐఆర్జీసీ ఖుడ్స్ ఫోర్స్ జనరల్ కాసిం సులేమానీ దీనికి పేరు పెట్టినట్టు చెప్తున్నారు. కాకపోతే దీన్ని ఖచ్చితంగా ఏ ప్రదేశంపై ప్రయోగించిందని మాత్రం వెల్లడించలేదు. అయితే ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఇప్పటివరకు 200 మంది వరకు అక్కడ గాయపడ్డట్టుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్తుంది. ఇంకా బెటియా ప్రాంతంలో దాదాపు 35 మంది ఆచూకీ గల్లంతైనట్టుగా చెప్తున్నారు. ఇరాన్తో మొదలైన సంక్షోభం అంటే ముగిసే విషయం ఇప్పట్లో కాదంటూ అటు అమెరికా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇజ్రాయెల్ అధికారులు కూడా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియట్లేదు. ఆ రకంగా కొన్ని వారాలు అయితే పట్టొచ్చు. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్కు అమెరికా అనుమతి పరోక్షంగా లభించిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కానీ ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకొచ్చేది ఏంటంటే భారీ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఏం చేయలేదు. ఇక్కడ అదే హాజీ ఖసీమ్ క్షిపణి ఏదైతే ఉందో హాజ్ ఖసీమ్ గైడెడ్ బాలిస్టిక్ క్షిపణి రూట్ మార్చుకుంటుంది. ఆబ్వియస్లీ ఆ సందర్భంలో దీన్ని అమెరికా మేడ్ ఇజ్రాయెల్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కళ్ళు కప్పి రూట్ చేంజ్ చేసుకుంటూ వెళ్తుందని చెప్తున్నారు. సో ఆ రకంగా కొన్ని దాడులు జరిగాయి అలాగా. కాబట్టి ఇరాన్ చాలా పక్కాగా ఇజ్రాయెల్పై దాడులు చేసింది. తక్కువ అంచనా వేయలేం. ఎప్పుడు కానీ కొన్ని దేశాల మధ్య పోరాటం అయినప్పుడు
బలాబలాలు కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ కొంత టెక్నాలజీ, మనం ఒక ఉదాహరణ చెప్తాను. ఉక్రెయిన్ రష్యాతో పోలిస్తే చాలా తక్కువ సామర్థ్యం ఉన్న పరిస్థితి. కానీ ఇదే ఉక్రెయిన్ ఎక్కడో సైబీరియా తీరంలో ఉన్నటువంటి 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రష్యా భూభాగంలోకి వెళ్ళి మరి డ్రోన్ అటాక్స్ చేసిందంటే ఆ యుద్ధ తంత్రం, ఆ తెలివితేటలు ఒకసారి మనం గమనిస్తే కనుక అర్థమవుతుంది. సరిగ్గా ఎవరిని తక్కువ అంచనా వేయద్దు అనేది అసలు అదంతా ఒక సరికొత్త టెక్నిక్. అది యుద్ధంలోనే ఇప్పటివరకు జరిగిన యుద్ధాల్లో ఉక్రెయిన్ చేసిన డ్రోన్ అటాక్స్ చెక్కపెట్టెల్లో పెట్టి మరి ఉక్రెయిన్ స్పైస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళ భూభాగంలో వెళ్ళి 30% రష్యా ఆయుధ సంపత్తిని పూర్తిగా నిర్వీర్యం చేయగలిగారంటే ఎంత టెక్నాలజీ. సో ఆ రకంగా ఎప్పుడు శత్రువుని తక్కువ అంచనా వేయలేం. కాబట్టి ఇక్కడ ఇరాన్ విషయాలు కూడా అదే జరుగుతోంది. ఈ విషయంలో ఇక ఇజ్రాయెల్ ప్రధాని కూడా, అంటే అక్కడ ఇజ్రాయెల్ ఎందుకు పట్టుతో ఉంది, ఎందుకు బెట్టు వేయడం లేదంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఈ భారీ క్షిపణులు అలాగే అణ్వాయుధాలను తయారు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ మొదటి నుంచి అదే మొత్తుకుంటుంది. అదే కనుక జరిగితే అలాంటి అణువార్ హెడ్లతో కూడినటువంటి క్షిపణులను తయారు చేస్తే ఖచ్చితంగా తమతో పాటు పశ్చిమ దేశాలకు ముప్పు అంటూ ఇజ్రాయెల్ వాదిస్తుంది. అదే విషయాన్ని నెతన్యాహు కూడా చెప్పారు. ఒకసారి నెతన్యాహు ఏం మాట్లాడారో చూద్దాం. Threat, a dual existential threat. One, the threat of Iran rushing to weaponize their enriched uranium to make atomic bombs with a specific and declared intent to destroy us. Second, a rush to increase their ballistic missile arsenal into the capacity that they would have 3,600 weapons a year, new weapons within 3 years, 10,000 ballistic missiles, each one weighing a ton, coming in at Mach 6, right into our cities, as you saw today. And then in 6 years, 20,000. That's no country can sustain that, and certainly not a country the size of Israel. So we had to act. It was the 12th hour. We did act to save ourselves, but also, I think, to not only protect ourselves, but protect the world from threat, a dual existential threat. One, the threat of Iran rushing to weaponize their enriched uranium to make atomic bombs with a specific and declared intent to destroy us. Second, a rush to increase their ballistic missile arsenal into the capacity that they would have 3,600 weapons a year, new weapons within 3 years, 10,000 ballistic missiles, each one weighing a ton, coming in at Mach 6, right into our cities, as you saw today. And then in 6 years, 20,000. That's no country can sustain that, and certainly not a country the size of Israel. So we had to act. It was the 12th hour. We did act to save ourselves, but also, I think, to not only protect ourselves, but protect the world from... రైట్, మొత్తం మీద ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోంది. ఇది తమకు భవిష్యత్తులో ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్న అంశాల ఆధారంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకుపడుతుంది. దీనికి పశ్చిమ దేశాల సహకారం ఉంది. అమెరికానే దీనికి పరోక్ష మద్దతు ఇస్తుంది అనేది ఇక్కడ ప్రపంచ దేశాలు కానీ అలాగే మిగతా ఇరాన్తో సహా మిగతా దేశాలు కానీ భావిస్తున్న పరిస్థితి. కానీ ఇజ్రాయెల్ దాడిని ఇరాన్ కూడా సమర్థవంతంగా అడ్డుకుంది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్పై కూడా అంతే మెరుపు వేగంతో దాడులు చేసింది. మనకు ఈ అంశం ఇక్కడ స్పష్టమవుతుంది. అంటే ఇజ్రాయెల్ అడ్డుకున్నప్పటికీ కూడా ఇరాన్ క్షిపణులు కొన్ని వాటిని ఛేదించుకొని, ఐరన్ డోమ్ని ఛేదించుకొని మరి ఇజ్రాయెల్ నగరాలపై దాడులు చేసిన దృశ్యాలు ఇప్పుడు అంటే ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ వ్యవస్థ ఫెయిల్ అయింది. అలాగే ఇరాన్ క్షిపణులు ఎంత వేగంతో ఇక్కడ వర్కౌట్ అయ్యాయన్నదే మనకు కీలకమైన అంశం. ఆ విషయం గురించి ఇక్కడ మనకు కీలకమైన చర్చ. ఎందుకంటే ఐరన్ డోమ్స్ కంప్లీట్గా ఇంటర్సెప్ట్ చేయలేకపోయాయి. అన్ని పరిస్థితుల్లో చెప్పాను కదా, 90% మాత్రమే అడ్డుకోగలిగాయి. చాలా వరకు అడ్డుకోలేని పరిస్థితి. అంటే 10% అడ్డుకోలేదంటేనే ఇంత డ్యామేజ్ అయిందంటే మిగతా 90% కనుక కాస్త అటు ఇటు అయింటే ఎంతటి భీకర పరిస్థితి ఉండేదో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది. సో ఆ రకంగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా ఫెయిల్ అయిన సందర్భాన్ని ఇక్కడ మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇరాన్ సంబంధించినటువంటి బాలిస్టిక్ గైడెడ్ క్షిపణులు చాలా మెరుపు వేగంతో ఇక్కడ ఇజ్రాయెల్పై దాడి చేశాయి. కానీ ఇప్పుడు యుద్ధం మాత్రం భీకరంగా సాగుతోంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య. దీనికి సంబంధించిన చర్చలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియదు.
మరోవైపు G7 దేశాల సమావేశం నుంచి అర్ధాంతరంగా ట్రంప్ వెళ్ళిపోయారు. ఎందుకంటే శాంతి చర్చల ప్రక్రియ కోసం తాను ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రయత్నం చేస్తున్నానంటూ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ను ఈ అణ్వాయుధాల తయారీ మానుకోవాలి, మనతో కలిసి రావాలంటూ అమెరికా మరొకసారి హెచ్చరిస్తోంది. ఏదేమైనా ఈ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం గందరగోళానికి దారితీస్తున్నాయి. ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు ఆగుతుంది, ఎన్ని రోజుల పాటు జరుగుతుంది, ఎప్పుడు ఆగుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు.